నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. చిత్తూరు జిల్లాలో ఫస్ట్ చంద్రగిరి నియోజకవర్గం. అక్కడి నుంచి 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి, అది కూడా 41,755 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. చంద్రగిరి నుంచి వైసీపీ గెలుపు అనివార్యం. 19,333 నెంబర్ కూడా చూస్తున్నాం కదా, ఒక 20,000 తగ్గుతోంది. బట్ స్టిల్ వైసీపీ. ఈ సెగ్మెంట్ గురించి చెప్పాలంటే ఈ చంద్రగిరి చంద్రబాబు గారి సొంత కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ ఆయన ఈ వన్ చంద్రగిరి ఫ్రమ్ చంద్రగిరి టు అసెంబ్లీ 1978లో. రాజశేఖర రెడ్డి గారు ఈయన ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ సమకాలీన ఉండే వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతిగా చేసి ప్రస్తుతం రిటైర్ అయ్యి సాహిత్య సభలు వాటికి అటెండ్ అవుతున్నారు ఆయన. సరే, చంద్రగిరి దగ్గరకు వచ్చేప్పటికీ చంద్రగిరి నుంచి రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు హీ లాస్ట్ ద ఎలక్షన్. మళ్ళీ ఆయన అటు సొంత సెగ్మెంట్కి వెళ్లకుండా ఆయన విద్యార్థి రాజకీయాలన్నీ కూడా అక్కడి నుంచే చేశాడు. ఆయన ఎస్వి యూనివర్సిటీ కుప్పం చూస్ చేసుకున్నాడు. కుప్పం చూస్ చేసుకొని అక్కడి నుంచి వరుస గెలుస్తూ వస్తున్నారు. చంద్రగిరి మరి ఏదో సెంటిమెంట్, ఆయనైతే వెనక్కి రారు, కారణం మనకి తెలియదు. సో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. చిత్తూరు నుంచి 2019లో అరణి శ్రీనివాసులు వైసీపీ నుంచి 39,968 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ చూద్దాం. దగ్గర 16,000 తగ్గుతోందండి. 22,900 అంటే 23,000 వేసుకోండి. స్టిల్ వైసీపీ గెలుస్తుంది. నెక్స్ట్ గంగాధర నెల్లూరు. సో ఇక్కడ నుంచి 2019లో కె నారాయణ స్వామి వైసీపీ నుంచి 45,594 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది తెలుసుకుందాం. ముందరే చెప్పాం కదా, ఎస్సీ నియోజకవర్గం వైసీపీ జేబులో వేసుకుంటుంది. 27,000 మంచి మార్జినే. తగ్గుతుంది కానీ తగ్గినా కూడా మంచి మార్జిన్. నెక్స్ట్ నియోజకవర్గం కుప్పంలో 2019లో నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి 30,722 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అడగవసరం లేదంటారేమో. అక్కర్లేదు, ఆయనే గెలుస్తారు. బట్ ఏంటంటే 42,000 ఇంకా పెరుగుతుంది, 12,000. ఇక్కడ ఈ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. కుప్పం సెగ్మెంట్ కి వలస ఓటర్లు ఉంటారు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వైసీపీ మీద ఇంత పెద్ద బండ తీసుకొని వేస్తుంటాడు కదా, మీరు అక్కడి నుంచి బస్సులు తీసుకొస్తారు, తీసుకొచ్చారు. ఈయన అలా చీల. ఈయన ఏం చేశాడంటే తమిళనాడు, పొరుగునున్న తమిళనాడులో 2 జిల్లాల నుంచి స్టాండర్డ్ గా ఒక సెట్ ఆఫ్ ఓటర్స్ ని తయారు చేసి పెట్టుకున్నాడు. అలాంటి ఓట్లు దగ్గర ఎలక్షన్ కమిషన్ మొన్న 22,000 ఓట్లు తీసేసింది. కొంత ఆయనకి టైట్ అయ్యే పరిస్థితి. టైట్ అయినా సరే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయనకు 12,000 మెజారిటీ అదనంగా రాబోతుంది. అంతేగాని ఆయన్ని చూసైతే మెజారిటీ కాదు, ప్రభుత్వం మీద ఉన్న మెజారిటీ. ఒకవేళ ఆ 22,000 ఉంటే ఇది 70,000కి వెళ్ళేది మెజారిటీ. మెజారిటీ తగ్గిన కారణం ఏంటంటే దొంగోట్లు, ఈయన తీసుకొచ్చిన దొంగోట్లన్నీ పోయాయి. మొత్తం తమిళనాడు వలస కూలీలు ఉంటారు, కుప్పంతో సంబంధం లేనివాడు. సో ఆ ఎక్సర్సైజ్ దాని మీదే ఈయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాకా పోయాడు, మా ఓటర్లను తీసేస్తున్నాను. ఆయన చాలా చోట్ల చేశాడు ఆయన హయాంలో. ఈ వైసీపీ వాళ్ళు అంటే కొన్ని ఐడెంటిఫైడ్ సెగ్మెంట్స్ లోనే చేశారు. అది నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. మదనపల్లెలో 2019లో వైసీపీ నుంచి నవాజ్ బాషా, అది కూడా 29,648 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. కూడా ఆయనే గెలుస్తాడు అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ముల పోట్లట. వీళ్ళ తమ్ముడు వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. షాజహాన్ పాషా అని, ఐ నో హిమ్, హీ వన్ ఫ్రమ్ కాంగ్రెస్ ఒకసారి. తర్వాత అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ లో భాగంగా ఆయన ఇటీవలే మధ్యనే తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అయినా కూడా పై చేయి ఆయనదే, నవాజ్ బాషాదే ఉంది. ఎవరు గెలిచినా అక్కడ బాషాయే గెలుస్తాడు. ఈయన గెలిచినా ఆయన గెలిచినా, బట్ ఆ నవాజ్ బాషానే గెలవబోతున్నారు. నెక్స్ట్ నియోజకవర్గం నగరి నియోజకవర్గంలో 2019లో ఆర్కే రోజా వైసీపీ నుంచి 2,708 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ చూద్దాం. రోజా ఎలాగూ అక్కడ వాడికి ఎవరు ఇచ్చినా గెలవదు ఫర్ షూర్. జనసేన తెలుగుదేశం మెజారిటీ. రోజా అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ కొంత ఇన్ఫీరియర్ రెడ్డి, లైక్ వాళ్ళలో ఒక 4-5 ఉపకులాలు ఉన్నాయి.
సో ఉప సామాజిక వర్గాలు ఉన్నాయి. ఉమ్, ఈమెది చాలా తక్కువ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం అంటారు. ఓకే. మీకు ఇట్లాంటి కేసే ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. రెడ్డిక అనే ఒక సామాజిక వర్గం, తిప్పల గురుమూర్తి రెడ్డి ఓకే. కొన్న పవన్ కళ్యాణ్ మీద గెలిచిన అంటే వాళ్ళు రెడ్డికలు. ఓకే. వీళ్ళు ఏంటంటే ఇచ్చిపుచ్చి కొట్టాలు ఉండవు. ఉమ్, పెద్ద రెడ్లకి వీళ్ళకి ఇప్పుడు పంట రెడ్లుతో వీళ్ళకి సంబంధాలు ఉండవు. నెల్లూరు రెడ్లతోటి ఉమ్, ఒక 4-5 కొంచెం ఇన్ఫీరియర్ వీళ్ళలోనే ఉపకులాల్లో ఇన్ఫీరియర్ వాళ్ళతోటి వీళ్ళ సంబంధాలు. అనేక ఈమె షీ మ్యారీడ్ ఏ తమిళియన్, ఉమ్, అది తెలుసు ఆయన డైరెక్టర్ సెల్వమణి గారు. బట్ షీఈస్ హైలీ వోకల్, కానీ ఉమ్, ఎందుకనో షీ లాస్ట్ దట్ క్రెడిబిలిటీ. కారణం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. తిరుపతికి ఆమె మంత్రి హోదాలో చాలా మందిని నెలకు 3 సార్లు 4 సార్లు వేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే. దుర్వినియోగానికి పాల్పడుతోంది ఉమ్, దర్శన టికెట్ల విషయంలో అని చెప్పేసి ఆరోపణ. చాలా చిన్న ఆరోపణ ఆ విషయంలో. ఓకే. అంటే బయట జరుగుతున్న అవినీతితో పోలిస్తే, ఒకవేళ అది అవినీతి అనుకుంటే అది చాలా చిన్న అవినీతి. అవును. అంటే ఎక్కడైనా గ్రేడింగ్ ఇవ్వట్ల. ఉమ్, ఉమ్, బట్ సంభవ్ ఆమెకి వ్యతిరేకత కారణం ఒకటి. ఉమ్, రెండోది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమెకి నెంబర్ 2 ఇన్ క్యాబినెట్, ఉమ్, ఈమెకు వ్యతిరేకం. అవును. సో అందువల్ల ఆవిడకి సీటు రాదు. ఉమ్, వచ్చి నుంచున్నా అక్కడ ఆమె గెలవదు. రైట్. అది. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. పలమనేరు. పలమనేరులో 2019లో ఎన్ వెంకటయ్య గౌడ్ వైసీపీ నుంచి 31,616 ఓట్ల మెజారిటీతో. మరి నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 10,000 అండి, అంటే ఒక 20,000 20,000 మెజారిటీ తగ్గుతుంది. తగ్గుతుంది. బట్ స్టిల్ వైసీపీదే. ఉమ్, బీసీ ప్రభుత్వం కార్డ్ ఇక్కడ అదే. పనిచేస్తుంది. ఓకే. సో ఎంత తగ్గినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం కూడా అదే. ఉమ్, ఓసీలు సొంత సామాజిక వర్గం రెడ్లను కూడా పక్కన పెట్టి బీసీలను నుంచోబెడుతున్నాడు సరే. ఉమ్, ఉమ్, అది దాని దగ్గర వీళ్ళకి సమాధానం లేదు జనసేన టీడీపీ దగ్గర. ఓకే. సో టీడీపీ ఎంత కొట్టుకున్నా ఉమ్, నింపలేకపోతుంది బీసీలని. సరైన సమర్థులైన బీసీ నాయకుల్ని ఎమ్మెల్యేగా ఓకే. నుంచోబెట్టబోతుంది అభ్యర్థిగా ఉమ్, ఉమ్. నెక్స్ట్ సెగ్మెంట్ కల్లా. పీలేరు. పీలేరు నియోజకవర్గంలో 2019లో డాక్టర్ పివి సిద్ధారెడ్డి వైసీపీ నుంచి 7,874 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది చూద్దాం. పీలేరు నుంచి ఉమ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, వారి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గారు నుంచోబోతున్నారు ఓకే. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా. ఉమ్, ఆబ్వియస్గా అది వాళ్ళ నియోజకవర్గం. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు పీలేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు తండ్రి గారు అమర్నాథ్ రెడ్డి గారు చాలా రివర్డ్ పొలిటీషియన్ ఇన్ దట్ ఏరియా. పివి నరసింహారావు గారికి వచ్చిన సన్నిహితుడు. ఉమ్, ఆయన దివంగతులైనప్పుడు వారి భౌతిక కాయాన్ని మోయటానికి పివి గారు వచ్చారు. ఓకే. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఉమ్, సో వాళ్ళ తండ్రి గారి పేరు మీద కిషోర్ కుమార్ రెడ్డి గెలుస్తాడు, ఆయన ప్రతిభ కారణంగా కాదు. ఓకే. సో జనసేన ఇక్కడ ప్రజెన్స్ పెద్దగా లేదు, తెలుగుదేశమే. ఈ మెజారిటీ అంతా తెలుగుదేశందే. రైట్. నెక్స్ట్ నియోజకవర్గం పుంగనూరు. పుంగనూరు నుంచి 2019లో రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి, అది కూడా 43,555 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. 12,000 మెజారిటీ అండి, ఆయనే గెలుస్తారు, వేరే అవసరం లేదు. తగ్గుతుంది ఎందుకంటే బాగా ఒక కానీ. సమాంతర ప్రభుత్వాన్ని ఆయన నడుపుతున్నాడు. ఉమ్, వైసీపీ విపక్షంలో ఉండగా ఉమ్, 9 ఏళ్ల పాటు ఉమ్, ఆయన పార్టీకి కావాల్సిన ఫైనాన్సెస్ అన్ని చేశారు. ఓ, అండ్ ఈయన గురించి చెప్పాలంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు సమకాలీనులు యూనివర్సిటీలో. ఉమ్, వీళ్ళిద్దరూ విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి వచ్చినట్లే ఒకేసారి. ఉమ్, ఈయన మీద చంద్రబాబు నాయుడు గారి ప్యానల్ గెలిచింది అప్పట్లో. ఓకే. అప్పుడు ఈయన ఆ ప్యానెల్లో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ పేరు చెప్పను కానీ, ఉమ్, తర్వాత ఆయన చంద్రబాబు సిపిఆర్ కూడా చేశారు. ఉమ్, ఆయన కిడ్నాప్ చేశారు ఈయన. ఓయ్, ఆ, ఇదంతా ఈ పెద్ద డ్రామా. ఈ Okay. 78 డేస్లో వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. సో ఈయనకేంటే పంతం ఉమ్, బాగా. చంద్రబాబు ప్రజెన్స్ని ఆయన అసలు అంగీకరించలేడు. ఓకే. సో ఎనీహౌ ఆ చంద్రబాబు స్థాయిలో ఆయన ఎదగలేదు, కానీ ఉమ్, చక్రం తిప్పడంలోనూ ఫైనాన్షియల్గా పార్టీని బలోపేతం చేయడంలోనూ super. ఈయన చేయాల్సిందంతా చేస్తున్నాడు. ఓకే. అది. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. పూతలపట్టు. పూతలపట్టు నుంచి 2019లో ఎంఎస్ బాబు వైసీపీ నుంచి 29,163 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సగానికి తగ్గిపోతుందండి, Hmm. వైసీపీ గెలుస్తుంది. Okay. పూతల పట్టు తగ్గినప్పటికీ తగ్గిన వైసీపీ గెలుపు వాళ్ళదే. గెలుస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ నియోజకవర్గం సజ్జివేడు. సజ్జివేడు నుంచి 2019లో కె ఆదిమూలం వైసీపీ నుంచి 44,744 ఓట్ల మెజారిటీ. చాలా ఎక్కువ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది 14,000 తగ్గుతోందండి. Hmm. ఎస్సీ నియోజకవర్గం ముందరే చెప్పా, ఓకే. ఇది వాళ్ళ పట్టు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే కార్యక్రమం వల్ల ఎస్సీ నియోజకవర్గాలన్నీ వెళ్ళి ఆయన జేబులో పడుతుంది. ఓకే. అది. ఇంక చూడాల్సిన చెప్పాల్సిన అవసరం పని లేదు. నెక్స్ట్ నియోజకవర్గం
శ్రీకాళహస్తి నుంచి 2019లో బియ్యపు మధుసూదన్ రెడ్డి వైసీపీ నుంచి 38,141 ఓట్ల మెజారిటీ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు తెలుసుకుందాం. 17,531 అంటే సగం మెజారిటీ Almost half. వచ్చేస్తుంది. మసూదన్ రెడ్డి చాలా కాంట్రవర్షియల్ లీడర్. ఓకే. కరోనా టైంలో వరుసగా వెహికల్స్ తోటి ర్యాలీ తీశాడు. ఆయన ధైర్యం కూడా ఉంది. ఆయన కూతుర్ని రాజకీయాల్లోకి దింపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సరే ఆయన నుంచి ఉంటారా, ఆయన కూతురు నుంచి ఉంటుందా, బట్ వైసీపీది ఈ సెగ్మెంట్. ఓకే. నెక్స్ట్ న్యూస్కి వద్దాం. తంబళ్లపల్లె ఇక్కడి నుంచి 2019లో ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ నుంచి, అది కూడా 46,938 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. 27,000 అండి, అంటే సగం ఆల్మోస్ట్ వైసీపీ గెలవబోతుంది. బట్ చాలా టఫ్ ఫైట్ టీడీపీ ఇక్కడ ఇవ్వాలి. టీడీపీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ అన్న నియోజకవర్గం. బట్ స్టిల్ వైసీపీ మేనేజ్ చేయగలుగుతోంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్ని వైసీపీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది వాళ్ళ నాయకుడి ప్రతిభ, ద్వారకానాథ్ రెడ్డి గారి ప్రతిభ కాదు. సో వాళ్ళ నాయకుడి ప్రతిభ అండ్ ఆయనకు కూడా అక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నాయి. అది రైట్. తిరుపతి తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే తిరుపతిలో 2019లో భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ నుంచి, అది కూడా 708, చాలా తక్కువ. మరి నెక్స్ట్ ఎవరు ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం జనసేన, ఇక్కడ తెలుగుదేశం ప్రజెన్స్ ఎంత ఉందో జనసేన ప్రజెన్స్ కూడా అంతే ఉంది. చిరంజీవిని గెలిపించిన నియోజకవర్గం ఇది. సో ఈ సీట్ ని జనసేన కూడా పట్టుబడుతోంది. సరే, వాళ్ళు ఉమ్మడిగా నుంచున్న 22,883. కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఒకప్పుడు నాస్తికుడు, హేతువాది, విప్లవవాది, మావోయిస్టు ఉద్యమ స్ఫూర్తి తీసుకొని ఆయన చాలా రేషనల్ థింకర్. తెలుగు భాష మీద అపారమైన పట్టు ఉంది కరుణాకర్ రెడ్డి గారికి. చక్కటి గాత్రం అండ్ ఆయనకు సాహిత్యం మీద ఆయనకున్న అథారిటీ దృష్ట్యా. అండ్ టీటీడీ చైర్మన్గా ఆయన ఫస్ట్ టర్మ్లో ఈ దళిత గోవిందం ప్రవేశపెట్టి మంచి ప్రశంసలు అందుకున్నారు. దళిత వాడలకి వెంకన్నని తీసుకెళ్లిన ఘనత అయితే ఆయనదే. ఆయన ఎంత నాస్తికుడో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత ఆస్తికుడే. బట్ కాంట్రవర్సీ ఉంది. ఆయన కుమార్తె వివాహం క్రైస్తవ సంప్రదాయంలో చేశాడండి. అది వ్యక్తిగతం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారని ఇది. ఓకే, రైట్.